అది యాక్చువల్గా కూటమిలో టీడీపీకి ఇవ్వాలి కూడా చైర్మన్ పదవి అని జిల్లాలో టీడీపీ నాయకులందరూ ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులు అయితే అందరూ చెప్పినా కూడా కాదు నేను రియాజ్కి ఇవ్వాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చుకున్నారండి జనార్దన్ గారు. మీకు ఈ పదవి వాస్తవేనా? వాస్తవేనండి. అంటే మా పార్టీ నుంచి అంటే ఇంతకుముందు నాకు లైఫ్ స్టాక్ రాష్ట్ర స్థాయి చైర్మన్గా అనౌన్స్ అయింది. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అది 5 ఏళ్ళు ఉండేటటువంటి పదవి. అంటే నా ఒక్కడిది కాదు, అలాగా 5 7 కార్పొరేషన్లు 5 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చినప్పుడు ఇంకా ఏం చేయలేక సరే అని చెప్పేసి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్మన్గా కూర్చోబెట్టారు. సో నాకు మార్చాలి కాబట్టి, ఎందుకంటే అనౌన్స్ అయిన తర్వాత ఏదో ఒక పదవి ఇవ్వాలి, కూటమికి గట్టిగా పనిచేశారని ఇటు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురు కూడా అనుకున్నారు. సో రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు సరైన కార్పొరేషన్ లేవు కాబట్టి ఉడా ఒకటే ఉన్నప్పుడు మా పార్టీ నుంచి నా పేరు ప్రపోజల్ పెట్టారు. దానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా దాన్ని బలపరిచారు. ఇప్పుడు ఏదైతే కూడా చైర్మన్గా మీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ కూటమిలో మన జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి ఎలా ఉంది వాళ్ళందరి నుంచి మీకు? నాకు అందరి నుంచి కూడా సపోర్ట్ ఉందండి. ఆ పదవి నాకు కూడా పదవి అనౌన్స్ అయిన తర్వాత మా జనసేన పార్టీ నాయకుల్లో అందరిలో కూడా, మహిళల్లో కానీ అందరిలో చాలా నూతన ఉత్సాహం వచ్చింది. గ్రౌండ్లో మనం పనిచేయడానికి, మన పార్టీ బలంగా తీసుకెళ్ళడానికి మంచి పదవి మీకు ఇచ్చారని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ పదవి మీకు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో మీరు తిరిగినటువంటి శ్రమని మేము చూసాము. ఇది 100% మీకు రావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ 3 పార్టీలు ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు